ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజ్ని అయితే స్టిచ్ చేశానన్నమాట. ఈ మగ్గం వర్క్ బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన టిప్స్ ఏంటో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ వీడియో ఏంటంటే ముందుగా మనకి ఇది స్టిచ్చింగ్కి ఇచ్చారు కస్టమర్స్ బ్లౌజ్. ఇది వచ్చేసి దీన్ని ఏం చేశారంటే వీళ్ళు కొంచెం కూడా నాకు ఖర్చు ఇవ్వలేదన్నమాట. నెక్స్ట్కి పక్కన స్టిచ్ చేసుకోవడానికి ఇలా వర్క్ వచ్చేసింది. నెక్కి పక్కన కూడా ఇలా వర్క్ వచ్చేసినప్పుడు మనం స్టిచ్చింగ్ అండ్ కటింగ్ రెండు కూడా చాలా జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది. ఇదిగోండి కనిపిస్తుంది కదా క్లారిటీగా, చాలా జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే కొంచెం ఖర్చు ఉంటే మనకి స్టిచ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. పక్కన స్టిచ్ చేసుకోవడానికి స్టిచ్చింగ్ వేసుకొని మనకి నెక్ అనేది తిప్పుకోవడానికి కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ఒక పైనుంచి స్టిచ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. దీనికి ఏం చేశారంటే వీళ్ళు పక్కనే ఇచ్చారు. అసలే కస్టమర్స్ ఇది చాలా ఖరీదుగా కుట్టించుకుంటారు కదా, ఎలా లేకపోయినా 2000-2500 ఈజీగా ఉంటుంది. ఈ వర్క్ బ్లౌజ్ వచ్చేసి చాలా రేటు పెట్టి స్టిచ్ చేసుకుంటారు కదా, అలాంటప్పుడు మనం స్టిచ్చింగ్ కూడా వీళ్ళకి తగ్గట్టుగా వీళ్ళు పెట్టిన ప్రైస్కి తగ్గట్టుగా మనం స్టిచ్చింగ్ కూడా ఇవ్వాలి. అందుకనేసి నేను యూస్ఫుల్గా ఉంటుందని చెప్తున్నాను. నేనైతే చాలా రిస్క్ తీసుకున్నాను. చాలా జాగ్రత్తగా నెక్ షేప్ అనేది షేప్ అవుట్ అవ్వకుండా జాగ్రత్తగా స్టిచ్ చేసుకుంటూ తెచ్చాను అనమాట. మీకు కూడా యూస్ఫుల్ అవుతుందనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇలాంటి బ్లౌజెస్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా స్టిచ్ చేసుకోండి. కొంచెం కూడా పొరపాటు అవ్వకండి. అండ్ హ్యాండ్స్కి కూడా స్టిచ్చింగ్ సేమ్ అలాగే ఇచ్చారు. చూడండి ఎంత అంచుకి ఇచ్చారు. హ్యాండ్స్కి కూడా కొంచెం కూడా గ్యాప్ అనేది లేకుండా హ్యాండ్స్కి కూడా అలాగే ఇచ్చారు. హ్యాండ్స్ కూడా అంతే, కొంచెం కూడా కట్ అవ్వకుండా జాగ్రత్తగా స్టిచ్ చేశాను అనమాట. వర్క్ మాత్రం చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది నాకు కూడా. పర్ఫెక్ట్గా ఇచ్చారు వర్క్ మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అండ్ నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రంట్ నెక్కి ఇలా ఇచ్చారనమాట. సేమ్ ఫ్రంట్ నెక్ కూడా ఇలాగే ఇచ్చారు. జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి. మనం ఈ థ్రెడ్ని కట్ అవ్వకుండా స్టిచ్ చేసుకోండి, అది మెయిన్ టిప్. ఈ థ్రెడ్ కట్ అయ్యిందంటే ఇక వరుసగా థ్రెడ్ కట్ అవుతూ ఉంటుంది, వచ్చేస్తుంది అనమాట థ్రెడ్. అలా థ్రెడ్ని కట్ అవ్వకుండా జాగ్రత్తగా స్టిచ్ చేయండి. చాలా నీట్గా ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఇచ్చాను. ఫినిషింగ్ చాలా నీట్గా వచ్చేసింది. అండ్ కస్టమర్కి కూడా బాగా ఫిట్టింగ్ కూడా చాలా బాగా సరిపోయింది. ఈ బ్లౌజ్ నేను స్టిచ్ చేసి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ వెంటనే నాకు నారాయణ పట్టులోది ఇంకో బ్లౌజ్ స్టిచ్చింగ్కి అయితే ఇచ్చారు. ఇదిగోండి, ఇది ఇంకో బ్లౌజ్. ఈ బ్లౌజ్ని స్టిచ్ చేస్తూ ఉన్నాను ఇప్పుడు. ప్లెయిన్ పోట్లీ బటన్స్ని పెట్టి స్టిచ్ చేయడానికి ఇచ్చారు. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్ షేప్ చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో. జాగ్రత్తగా స్టిచ్ చేయాలండి. అండ్ నడుముకి వచ్చేసి సన్నగా పైపింగ్ అయితే చేశాను. ఈ విధంగా నెక్ షేపే జాగ్రత్తగా తీసుకోవాలి, అప్పుడే మన పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో నెక్ షేప్ కూడా. ఎలా అనిపించింది మీకు కనుక స్టిచ్చింగ్ అండ్ కటింగ్ ఎలాగ అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి నెక్స్ట్ మటుకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.